తింటూ ఉండేవారా చక్కగా ఉంటుంది. తింటూ తిప్పిస్తూ ఎంతమందికి సినిమా గురించి కొంచెం అడగండి. ఓకేనా ఏంటి రావుడు తీసుకొచ్చి మీరే కదా అది. అసలు నాకు తెలిసి సురేష్ రెడ్డి గారికి ముందే వచ్చేమో మంచి క్వశ్చన్ అడుగుతారు ఈయన నాకు తెలుసు. సౌండ్ మిస్ అవ్వకూడదు మీకు వచ్చిన. ఓకేనా బాబు? ఎస్ థ్యాంక్ యూ. మిమ్మల్ని డైరెక్టర్ గారు నాక మీకే డైరెక్టర్ గారు మిమ్మల్ని మీరు గుర్తుపట్టిన విధంగా క్యారెక్టర్ తోటి సినిమాతో మీరు వస్తున్నారు. ఎందుకు అంత ఇదే క్యారెక్టర్ బలమైన క్యారెక్టర్? ఆ క్యారెక్టర్ ఒప్పుకోవడం మెయిన్ రీజన్ ఏంటి? ఫస్ట్ అండి నేను నాకు తెలిసి ముందే ఇచ్చే టార్గెట్ అంటే ఫస్ట్ కథ విన్నప్పుడు ద ఇంపాక్ట్ ఇట్ క్రియేటెడ్. అంటే రెండు రకాలు వింటాం. ఒకటేంటి, ఓకే హీరోగా మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది ఈ సినిమా, కథ ఆడియన్స్కి ఎలా ఉంటుంది, అది ఓకే. ఇంకా సెకండ్కి తీసేది ఎవరు, ప్రొడక్షన్ ఎవరు, అంటే విల్ బి ఎగ్జిక్యూటెడ్ కరెక్ట్లీ అనేది మామూలుగా ఒక యాక్టర్గా మనం సినిమా కథ విన్నప్పుడు వచ్చే ఫీలింగ్. నాకు ఈ సినిమా కథ తను చెప్పినప్పుడు నా పర్సనల్ లైఫ్లో నా ప్రేమ కథలు లేదా నా లవ్ స్టోరీల్లో నేను మామూలుగా మనం ప్రేమలో పడి తేలి మునిగి అన్నీ చేశాం కాబట్టి దాంట్లో నాకు ఎక్కడో కథ వింటున్నప్పుడు ఇదేంటిది మనకి ఏదో చెప్తున్నాడు అనిపించింది. ఆ పాయింట్, ఆ ఆస్పెక్ట్ అది బేసికల్గా. అంటే ఇప్పుడు మాకున్న ఎక్సైట్మెంట్ కూడా అదే. నేను చాలాసార్లు చెప్పాను, సినిమా అయిపోయింది తీసాం, ఇప్పుడు ఓకే రిలీజ్ చేస్తాం, కమర్షియల్గా ఏమవుతుంది అదంతా, అది దట్స్ వన్ ఆస్పెక్ట్. బట్ మోర్ ఎక్సైటింగ్గా నాకు పర్సనల్గా మాకు ఏమనిపిస్తుందంటే ఈ కథ ఈ పాయింట్ కనెక్ట్ అయితే చూసిన వాళ్ళకి, కనెక్ట్ అయిన వాళ్ళకి వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి లేదా వాళ్ళు ఎంత షాక్ అవుతారు, ఎంత ఇంపాక్ట్ అవుతుంది అనేది మేము ఇంకా వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. సో అది నాకు అనిపించింది సినిమా ఫస్ట్ కథ విన్నప్పుడు. దాని తర్వాత అంటే ఓవరాల్గా తన విజన్ కానీ తన అంటే అప్పుడు నాకు పెద్ద అప్పుడే పరిచయం కథ విన్నాక. సో డెఫినెట్గా క్లారిటీ ఉంది, బాగా తీస్తాడని నమ్మకం ఉంది. ప్లస్ ఏం చేయాలి అంటే ఏం లేదు, ఒక 15, 20, 30 సంవత్సరాలు 25 years ఒక సమాజం నుంచి దూరంగా ప్రేమ లేదు అన్న భావనతో మనుషులకు దూరంగా కొండల్లో పెరిగిన వాడు ఎలా ఉంటాడో అలా తయారవ్వాలని ఆ జుట్టు ఆ గెటప్ అదంతా. సో నాకు కూడా అంటే దాంట్లో అంత ఎక్స్ట్రీమ్ కాకపోయినా నాకు కూడా ఎక్కడో చిన్నప్పటి నుంచి ఒక ఈ సొసైటీ చెప్తున్నారు, ఓకే మన పేరెంట్స్ టీచర్లు చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఏదో చెప్తున్నారు ఇలా ఉండాలి అలా ఉండాలని, కానీ ఇది కాదేమో ఇంకేదో ఉందేమో అన్న డౌట్ నాకు చిన్నప్పటి నుంచి. ఓకే వాళ్ళకి తెలిసింది ఏదో చెప్తున్నారు, బట్ దిస్ ఇస్ నాట్ వాట్ లైఫ్ ఈజ్, ఇంకేదో ఉందని ఒక చిన్న డౌట్ ఎక్కడో మూలం ఉండేది. అది కూడా బాగా కనెక్ట్ అయ్యాయి ఈ క్యారెక్టర్. ఈ రోజుల్లో మీరు ఎంత ట్రైలర్లో చూపించినట్టుగా మీ సినిమాలు